సందీప్, రాష్ట్రంలో చూస్తున్నాము, ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలే కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో జరిగిన న్యాయవాది మర్డర్ చూస్తుంటే ఒళ్ళు గగరు పొడుస్తోంది. అప్డేట్స్ ఏంటి సందీప్? రైట్, ప్రస్తుతం మనము నాంపల్లి ఆసుపత్రిలో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం. ఖాజా నయీముద్దీన్ న్యాయవాది ఆయన ఉదయం ఇంట్లోంచి విధులకు బయలుదేరుతుండగా ఆయన కారులో ఎక్కుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కారు ద్వారా ఢీకొట్టి మీద నుంచి కారు ఆయన పైనుంచి కూడా వెళ్ళింది. దీంతో అక్కడే స్పాట్లోనే ఆయన కాళ్ళతో పాటు తలకు కూడా తీవ్రమైన గాయాలైనట్టు ఇక్కడ వారి బంధువులు తెలుపుతున్నారు. అయితే ఉటావుటిన స్థానికంగా ఉన్నటువంటి నాంపల్లిలో ఉన్న ఆసుపత్రికి తరలించినప్పుడు కూడా ఆయన బ్రతకలేదు, మార్గ మధ్యంలోనే మృతి చెందారు. దీంతో న్యాయవాదులంతా కూడా ఇటు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి జైలు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మన ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఇక్కడ అనేక మంది కూడా, అంటే ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో మృతి చెందడంతో ఇక్కడ మిగతా కార్యక్రమాలకు సంబంధించి పంచనామా అయితే పూర్తవుతుంది. అనంతరము ఈ న్యాయవాదిని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్తారు, అక్కడ పోస్ట్మార్టం నిర్వహిస్తారు. అయితే దీనికి సంబంధించి మనకు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఏంటంటే ఈయన ఖాజా మొయినుద్దీన్ ప్రధానమైనటువంటి కేసులు ఎక్కువ కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి కేసులు ఎక్కువ వాదిస్తుంటారు. గతంలో కూడా మలక్పేట్లో ఇలాంటి వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఒక కేసు నేపథ్యంలో అతని పైన దాడి చేయబోయారు. ఈ క్రమంలో అప్పుడు కూడా కేసు నమోదైంది. హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో అని చెప్తున్నారు. వారి బంధువులు, ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి మరి ఇంత దారుణం, ఉదయాన్నే విధుల్లోకి వెళ్తుండగా ఈ విధమైనటువంటి దాడి ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మీకు ఏమవుతారు? ఈ దాడి కాదు, ఇది డెలిబరేట్ ఇంటెన్షనల్లీ మర్డర్. అది దాని మీద ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం ఫుటేజ్ చూసినాము, అది అందరు రిలీజ్ అయింది. డైరెక్ట్ వచ్చి కారు కూడా తగలేదు, డైరెక్ట్ మనిషికి తగిలింది, మనిషిని తీసుకొని వెళ్ళిపోయింది అది. సో కార్కు కూడా మా మిత్రులు చెప్తున్నారు నెంబర్ ప్లేట్ కూడా లేదని. ఎందుకంటే అది నెంబర్ ప్లేట్ లేకుండా కారు చేశారంటే మర్డర్ చేయడం కోసం ఒక వెపన్గా దాన్ని యూజ్ చేశారు. ఇటువంటి చాలా హీనస్ క్రైమ్ ఇది. ఒక విచిత్రకరమైన సంఘటన మన దగ్గర ఇక్కడ జరుగుతుంది. అడ్వకేట్లు కేసులు సక్రమంగా కొట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయటము, వాళ్ళని చంపడానికి ప్రయత్నం చంపడం హీనస్ యాక్టివిటీస్ ఇవి. ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే వాళ్ళని తక్షణంగా కఠినంగా శిక్షించాలి. పోలీసులు సీరియస్గా ఛార్జ్షీట్ వేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టాలి, స్పెషల్ సీట్స్ పెట్టాలి, టాస్క్ ఫోర్స్ పెట్టాలి. ఇమీడియట్లీ వాళ్ళు ఎంతమంది కాన్స్పిరసీలు ఉండవు, దూరంలో ఉన్నా, ఎంత గొప్పడు ఉన్నా కూడా, ఏ రకమైన కాన్స్పిరసీ ఉన్నా కూడా ఇమీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయాలి. తర్వాత పూర్తి న్యాయం జరగాలి. అడ్వకేట్స్ అందరూ, నేను ఒక బార్ కౌన్సిల్ మెంబర్గా ఎంఐకే ముఖ్య నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం, అడ్వకేట్స్ అందరం కలిసి మాట్లాడుకుంటాము. తప్పనిసరిగా విధులను మేము బహిష్కరిస్తాము. ఎందుకంటే మేము ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో మేము పనిచేయలేము. మేము ఒక డ్యూటీ చేస్తున్నాం. మాకు ఎవరితోటి ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండదు. అందరిలాగా మేము ఒక డ్యూటీ చేస్తున్నాము. ఆ డ్యూటీ అండర్ యాక్ట్లో మాకు లీగల్ ప్రొటెక్షన్ ఉంది. కాకపోతే స్ట్రాంగ్ లీగల్ యాక్ట్ లేదు కాబట్టి మా మీద ఇటువంటి దాడులు జరుగుతున్నారు. రేపు జడ్జెస్ కూడా ఇటువంటి అప్రహెన్షన్ జరగవచ్చు. కాబట్టి కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఇటువంటి ఆలోచన చేసేటోళ్ళకు భయభ్రాంతులు చేసేటువంటి చట్టాలు రావాలి. ఎవరైనా మర్డర్ చేయాలంటే 10 సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పాటు చేయాలి. ఒక మంచి మిత్రుడు చనిపోయాడు. చాలా మేము ఇది చేస్తున్నాము. అడ్వకేట్స్ మేము అందరం కండోలెన్స్ చేస్తాం. వాళ్ళ అడ్వకేట్ సార్, మీరు ఇంత దారుణమైన సిచ్యువేషన్ అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ఏమైనా ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత వారు ఏమైనా అంటే చివరి నిమిషంలో ఏమైనా మాట్లాడారా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వారిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? నాకు తెలిసినంత వరకు అది మనం అందరము అది సీసీ ఫుటేజ్ ఏవైతే చూసామో దాంట్లో 100% అది ప్రూఫ్ ఏంటంటే అది ఇట్ వాజ్ ఏ బ్రూటల్ మర్డర్ డన్ బై సర్టన్ పర్సన్స్ అండ్ I suspect certain great people అంటే ఇంపార్టెంట్ పీపుల్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ బికాజ్ అతని మీద ఇప్పుడే కాదు చాలా రోజు అతను ఇంతకుముందు కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. నాకు ఇట్లా ప్రొటెక్షన్ కావాల్సిన అవసరం ఉంది, నా మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కూడా జరిగింది. లాస్ట్ సెవెరల్ ఇయర్స్ నుంచి ఎన్నో కేసులు, ఫాల్స్ కేసులు వేయడం కూడా జరిగింది అతని మీద. మేమన్నీ యాజ్ అన్ అడ్వకేట్ కూడా మేమన్నీ ఆ ఫాల్స్ కేసులు అన్నీ కూడా యాక్విట్ కొట్టేపించినాము. అయినా కానీ ఈ ఎన్మిటీ అలా కంటిన్యూ అవ్వకుండా వచ్చినట్టు తెలుస్తుంది మాకు. ఈరోజు జరిగిన సంఘటన ఏదైతే చాలా బ్రూటల్ మర్డర్ అండి. యునానిమస్లీ కండెమ్ సచ్ యాక్ట్స్. ఎందుకంటే మేము అడ్వకేట్స్గా ఏదైనా అంటే ఫ్రీగా అంటే వితౌట్ ఎనీ భయం లేకుండా పనిచేయాలంటే ఇలాంటి అటాక్స్ ఉంటే చాలా కష్టం అండి. ఎందుకంటే వీ హ్యావ్ నో పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ అండి. మేము వీ అపియర్ ఫర్ సంబడి. అలా అంటప్పుడు మేము ఫ్రీగా పనిచేయాలంటే చాలా కష్టం అండి. కాబట్టి మాకు అడ్వకేట్స్ ముఖ్యంగా ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చినా కానీ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ మోర్ స్టెప్స్ టు గివ్ మోర్ ప్రొటెక్షన్ టు అస్.
రైట్. ఇది ఇంకా న్యాయవాదులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి. కాంగ్రెస్ సర్కారు అంటే గతంలో చట్టం చేసినప్పుడు కూడా దాన్ని ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేదనేటువంటి వాదన కూడా ఇక్కడ పలువురు న్యాయవాదులు చెప్తున్నారు. ఇంకా మొత్తానికైతే ఇంకా సమయం తీసుకునే అవకాశం ఉంది. చాలామంది కూడా ఇటు న్యాయవాదులు వస్తున్నారు. వాళ్ళంతా కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. మొత్తంగా మరి ఇంకా మాట్లాడదాం. సరే ఏంటి సార్ ఇంత దారుణమైన సిచ్యువేషన్, న్యాయవాదికి రక్షణ లేకుండా పోయినటువంటి నేపథ్యం? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంఘటనలు జరిగాయి. అందులో దాదాపుగా ఒక 2-3 months బ్యాక్ జరిగినటువంటి ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులను అందరినీ కుదిపేసింది. ఈ స్వప్న సంఘటన జరిగిన తర్వాత తను సంఘటన కన్నా ముందు అనేక సందర్భాలలో పోలీస్ స్టేషన్ పోవడము, కమిషనర్లను కలవడము, నా మీద దాడి జరిగే ప్రమాదం ఉంది, నాకు రక్షణ కల్పించాలని ఒక మహిళ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కానీ పోలీసులు ఆ అమ్మాయికి రక్షణ కల్పించకపోవడము, దాని తర్వాత ఆ అమ్మాయిని చాలా దారుణంగా కిరాతకంగా హత్య చేసినటువంటి సంఘటన తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు పెద్ద ఎత్తున ధర్నాలు, ప్రొటెస్టులు, రాస్తారోకాలు చేసినటువంటి చరిత్ర కూడా మనకు తెలుసు. అయితే సంఘటన జరిగిన తర్వాత ఈ ప్రభుత్వము ఒక సిట్ వేస్తున్నామని చెప్పి ఒక డిఎస్పీని, ఒక 2 పోలీస్ ఆఫీసర్లను వేశారు. కానీ ఈరోజు కనీసం అందులో ఒక ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఈరోజు సంఘటన చేసినటువంటి వాళ్ళు ఈరోజు చాలా బహిరంగంగా చాలా ఫ్రీగా డిఫాల్ట్ బెయిల్ మీద వచ్చి బయట తిరుగుతున్నటువంటి సందర్భం చూసాం. కాబట్టి ఈ స్వప్నకు జరిగినటువంటి పరిస్థితి కూడా ఈరోజు మొయిజుద్దీన్కి రావద్దనేటటువంటిది ఈరోజు నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. యాజ్ అ మెంబర్ ఆఫ్ ది బార్ కౌన్సిల్, యాజ్ ఎ లీగల్ ఫ్రెటర్నిటీ, నేను వాట్ ఐఎమ్ డిమాండింగ్ ది గవర్నమెంట్ అంటే ఇమీడియట్గా ఇందులో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కన్స్టిట్యూట్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఒక డిఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్ కాదు, ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్ తోటి, ఒక ఇంటిగ్రేటెడ్ పోలీస్ ఆఫీసర్స్ తోటి ఒక సిట్ కన్స్టిట్యూట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎవరైతే సంఘటన జరిగినటువంటి వ్యక్తులే కాదు, దీని వెనుక ఉన్నటువంటి కుట్రదారులు వాళ్ళను కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి, అరెస్టు చూపాలి. మూడోది, మొయిజుద్దీన్ యొక్క కుటుంబానికి నిజంగా కూడా ఈరోజు మళ్ళీ ఏదైనా ఒక దాడి జరిగే ప్రమాదం ఉంది. వెన్ ఐ స్పోక్ టు ది సన్ ఫర్హాన్, he said that there is a serious threat to his life also. కాబట్టి ఆ కుటుంబం న్యాయం కోసం పోరాటం చేయడానికి నిలబడాలంటే, ఆ ధైర్యాన్ని కల్పించాలంటే, ఆ కాన్ఫిడెన్స్ కల్పించాలంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేసేది ఏంటంటే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కన్స్టిట్యూట్ చేయాలి. అదేవిధంగా దోషులందరినీ అరెస్ట్ చేయాలి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయని పక్షంలో ఈ యొక్క ప్రాథమికమైనటువంటి డిమాండ్లు చేయని పక్షంలో మొత్తంగా కూడా న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని చెప్పి ప్రొటెస్టులు చేస్తాము, న్యాయం ఆ కుటుంబానికి అందే వరకు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చివరిగా బిల్లు పాస్ చేసి ఎన్నో రోజులైంది, ఇంతవరకు కూడా యాక్ట్గా రాలేదు. ఈరోజు ఎన్నో బిల్స్ చకాచక 24 గంటలలో గజెట్ అవుతున్నాయి. ఎందుకు ఈరోజు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పటికి కూడా ఒక గజెట్ కాలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి దాన్ని ఒక గజెట్ చేసి దాన్ని ఒక యాక్ట్ ఫామ్లో తీసుకురావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్. ఇది మొత్తంగా న్యాయవాద లోకమైతే బగ్గుమంటుంది. ఎందుకంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తూ ఒక కమిటీ ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఇప్పటివరకు కాలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది? అలాగే ఈ మొయినుద్దీన్ కుటుంబానికి కూడా ప్రొటెక్షన్ కల్పించాలి, అలాగే వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఈ రకంగా అంటే పూర్తి స్థాయిలో న్యాయవాదులకే రక్షణ లేని సిచ్యువేషన్లో ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్గా వ్యవహరించాలి. లేని పక్షంలో న్యాయవాదులంతా కూడా రోడ్డెక్కుతామని ఈ సందర్భంగా న్యాయవాదులు అయితే చెప్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇది మర్డరే, దీనికి వాటర్లీ చేసింది అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. సునీత.